తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 38 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా 13 మంది తమ సమస్యలు తెలుపగా 25 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. కాగా డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్సి మునికృష్ణ, కార్పొరేటర్లు నరసింహాచారి, నరేంద్ర శైలజలు తమ వార్డులో సమస్యలను పరిష్కరించాలని కోరారు. కనకభూషణ్ లేఅవుట్ నందు కుక్కల బెడద ఎక్కువగా ఉందని, గొల్లవానిగుంటలో డ్రైనేజీ కాలువలు ఒక లెవెల్ లేకుండా నిర్మించడంతో వర్షపు నీరు ఆగిపోతున్నాయని, నూతనంగా రోడ్లు ఏర్పాటు చేయాలని, గొల్లవానిగుంటలో రోడ్డు ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారని పరిష్కరించాలని, సుబ్బారెడ్డి నగర్ 2వ లైన్లో రోడ్డు మరమ్మతులు చేయాలని, జబ్బార్ లేఅవుట్ నందు పార్కు ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారని, కేశవాయనగుంటలో నూతన డ్రైనేజీ కాలువలు రోడ్లు నిర్మించాలని, లక్ష్మీపురం కూడలిలో శంకరంబాడి విగ్రహానికి నిచ్చెన సుందరీకరణ చేయాలని, రైల్వే స్టేషన్ వద్ద ఫుట్పాత్లు, టాక్సీలు, ఆటోలు వ్యాపారస్తులు ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారని నియంత్రించాలని కోరారు. ఆయా సమస్యలను విభాగాల వారికి పంపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, డీసీపీ ఖాన్, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, డీఈలు, ఏసీపీలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.